హాయ్ అండి. ముందుగా నా వ్యూవర్స్ అందరికీ నా తరపు నుంచి, మా మరదర్ తరపు నుంచి మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు నేను ఏం వంట చేస్తున్నానంటే చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇది హాస్టల్స్లో ఉండే వాళ్ళైతే ఏంటి, సింగిల్గా మామూలు వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఏంటి, ఇదైతే చాలా ఈజీగా అయిపోయే వంట అనమాట. మీ అందరికీ తెలిసిందే గుడ్డు పొరటు అండి. ఎప్పుడు రెగ్యులర్గా మీరు చేసుకునే టైప్ కాకుండా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను గుడ్డు పొరటికి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చెప్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఇంకా ఆయిల్ అనమాట. ఎగ్స్ కూడా నేను 4 ఎగ్స్తో అయితే చేస్తున్నాను. ఈరోజు 31st నైట్ అనమాట. అంటే ఇది నేను నిన్న రికార్డ్ చేసిన వీడియో. ఇక ఈరోజు 31st నైట్ కాబట్టి పిల్లలు, మా వాళ్ళు అందరూ చాలా బిజీగా ఉన్నారు. 31st నైట్ విజయవాడలో ఎలా ఉంటుందో ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. నైట్ బందర్ రోడ్డు మీద అయితే సూపర్గా ఉంటుందండి. మంచి హడావిడితో ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే మనం చక్కగా నైట్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ముగ్గు వేయాలని అయితే ఫిక్స్ అయిపోయారు. ఇక ముగ్గు వేసే టైం కల్లా నా వంట వార్పు మొత్తం కంప్లీట్ చేసుకొని వాళ్ళతో అయితే కాసేపు ఉందామని అయితే ఫిక్స్ అయిపోయాను. అందుకనే వంట అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసేసామన్నమాట. ఈరోజు నేను వచ్చేసి గుడ్డు పొరటు, అందులోకి చపాతీ అయితే చేస్తున్నాను. గుడ్డు పొరటు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే లాక్కోకుండా ఇలా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా నచ్చుతుంది. ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, అందులోనే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మొత్తం అందులో వేసి అయితే కొంచెం ఉప్పు, పసుపు వేసి కాసేపు అయితే బాగా కలిపి మగ్గనివ్వాలన్నమాట. మామూలుగా ఇందులో చాలామంది అయితే కారం యూస్ చేస్తారు కదా, కానీ నేను చేసే ఈ గుడ్డు పొరలు అయితే కారం అసలు యూస్ చేయనండి. చాలా బాగుంటాయి. ఇది మా వారికి చాలా ఇష్టం. మా అత్తయ్య గారు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా మా అత్తయ్య గారు చేస్తుంటే నేను కూడా ఇలా చేయడం అయితే అలవాటు చేసుకున్నాను. టేస్ట్ నాకు కూడా నచ్చింది. ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పటి నుంచి నేను ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. అసలు కారం అయితే వేయాల్సిన అవసరం లేదు. కారం బదులుగా ఇందులో పచ్చిమిరపకాయలు మనకి కారంకు తగినంత అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలోనే చూపిస్తున్నాను కదా, నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మొత్తంగా అయితే ఒకసారి నీట్గా కలుపుకొని అయితే మూత పెట్టి కాసేపు అయితే మగ్గనిస్తాను. మా చిన్నతనంలో అయితే 31st నైట్ చాలా బాగా ఉండేది. మేము ఉండేది మా చిన్నతనంలో మా సొంత ఇల్లు వచ్చేసి మొత్తం క్రిస్టియన్సే ఉండేవాళ్ళు అనమాట. ఆ స్ట్రీట్ మొత్తం క్రిస్టియన్సే. ఓన్లీ మేము ఒక్కళ్ళమే ముస్లిమ్స్ అనమాట. ఇంకా 21st నైట్ నుంచి 21st నైట్ నుంచి వరకు అయితే, జనవరి 2 వరకు అయితే సందులో మొత్తం తలో ఇంత చందలాగా వేసుకొని అయితే లైటింగ్లు అయితే పెట్టేవాళ్ళు. ఇక ఈ 8 days అయితే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. చిన్నతనంలో ఆ ఎంజాయ్మెంటే వేరండి. అసలు చెప్పాలంటే ఇప్పటి పిల్లలకి ఇలాంటి ఎంజాయ్మెంట్స్ ఏమీ తెలియదు. మొబైల్ ఫోన్స్ వచ్చాక ఎంతసేపు మొబైల్ ఫోన్స్లో ఎంగేజ్ అయి ఉండడమే తప్ప మేము చేసిన చిలిపి చేష్టలు, మాలాంటి ఫన్నీ మూమెంట్స్ అయితే వీళ్ళకి అసలు లేవనే చెప్పొచ్చు. నా చిన్నతనంలో అలా లైటింగ్ పెట్టినప్పుడు నైట్ టైమ్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అప్పట్లో అద్దెకి సైకిళ్ళు అయితే ఇచ్చేవాళ్ళు. మరి మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు కానివ్వండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక వీధి మొత్తం క్రిస్టియన్సే కావడంతో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉండేదన్నమాట. ఒకళ్ళైతే మొత్తం ఆర్గనైజేషన్ చేతిలో తీసుకొని నైట్ అవ్వగానే 7 నుంచి అలా పాటలు కూడా పెట్టేవాళ్ళు. ఇంకా ఆ సాంగ్స్కి మేము సైకిల్ వేసుకొని అయితే వీధిలో అయితే బాగా తిరిగి ఎంజాయ్ చేసేవాళ్ళము. ఎంతైనా కూడా చిన్నతనం ఎంజాయ్మెంట్ ఇప్పుడు రమ్మన్నా రాదు కదండి. ఇక ఇక్కడ వీడియోలో ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ మేము ఎగ్స్ నార్మల్గా బీట్ చేసి వేసుకోమండి, కల్మా పొడి అయితే బీట్ చేస్తాము. ఆ కల్మా చదివి ఎగ్స్ అయితే బీట్ చేసి వేస్తున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నాను అన్నాను కదా, 4 ఎగ్స్ అయితే బీట్ చేసి ఇలా వేసుకొని కాసేపు అయితే మగ్గనివ్వాలన్నమాట.
ఏంటి షేక్, నువ్వు చేసేది గుడ్డు పొరటే కదా, గుడ్డు పొరటుకు కూడా ఇంత బిల్డప్పా అనుకుంటారేమో. బిల్డప్ అయితే ఏమీ కాదండి. ఇలా కూడా చేయని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ టేస్ట్ని ఒకసారి టేస్ట్ చేస్తారని అయితే ఈ ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇదిగోండి, నేను ఎగ్స్ బీట్ చేసి వేసుకున్నాను కదా, తర్వాత మూత పెట్టి కాసేపు అయితే ఎగ్స్ని అందులో ఉడకనివ్వాలి. ఇక మా చిన్నతరం గురించి చెప్తున్నాను కదా, సైకిళ్ళకి అప్పట్లో అర్ధ రూపాయి ఇస్తే అరగంట సేపు అయితే సైకిల్ అద్దెకి ఇచ్చేవాళ్ళు. అలా మేము ₹2 ఇచ్చి గంట అలా తీసుకునేవాళ్ళం అనమాట. ఇంకా సందులో ఉండే ఫ్రెండ్స్, మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి సైకిల్ మీద అయితే తిరిగేవాళ్ళం. అంతేకాకుండా అప్పట్లో సైకిల్ వెనుక బోర్లు అయితే పెట్టేవాళ్ళం అండి. బోర్లు ఊది అది కట్టిన తర్వాత వెనుక టైర్ దగ్గర మనం సైకిల్ రన్ చేస్తున్నప్పుడు టపటపటపటప్ ఒకలాంటి నాయిస్ అయితే వచ్చేది. ఆ నాయిస్ని మేము ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. కానీ మా వీధిలో వాళ్ళైతే విసిగిపోయేవాళ్ళు మేము చేసే సౌండ్స్కి. కానీ అప్పట్లో ఆ ఎంజాయ్మెంటే వేరండి. ఇప్పట్లో అసలు ఆ ఎంజాయ్మెంట్ మన పిల్లలైతే అసలు నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ చేయలేరు కూడా. ఎందుకంటే అప్పటి ఎంజాయ్మెంట్ వేరండి. ఇక నా గుడ్డు పొరటి దగ్గరికి వచ్చేద్దామండి. ఇప్పుడు మూత తీసైతే మొత్తం ఒకసారి కలుపుకున్నాను. ఎక్కువగా మరీ కలిపేయకూడదండి, ఎందుకంటే ఎగ్ బాగా బీట్ అయిపోయి ఫిష్ ఎగ్స్ లాగా అయితే తయారైపోతాయి. అలా కాకుండా మామూలుగా ఎగ్స్ని ఎక్కువగా బీట్ చేయకుండా ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను. గుడ్డు పొరట్లో ధనియా పౌడర్ వేస్తే చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా గుడ్డు స్మెల్ అయితే, నీసు వాసన అలాంటివి అయితే అస్సలు రావండి. మీరు ఒకసారి ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి వేసైతే తప్పకుండా ట్రై చేయండి. నీసు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ధనియా పౌడర్ వేసి మొత్తం ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే యాడ్ చేసాం కదా, కారం వేయలేదు, అందుకని ఈ కలర్లో ఉందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇది చపాతీస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు చపాతీ ఎగ్ పొరటు చేద్దామని ఫిక్స్ అయిపోయాను కదా. ఇక నా ఎగ్ పొరటు అయిపోతే చపాతీస్ అయితే తయారు చేస్తాను. ఇలా మూత పెట్టి ఒక 2 minutes అయితే మగ్గనిస్తానమాట. మీ ఇంట్లో మీ 31st ఎలా గడుపుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మా చిన్నతనంలో వచ్చేసి నైట్ 31st నైట్ అయితే ఇక 10 గంటలు అలా ఆ టైంలో అందరి డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులు వేయటం అయితే స్టార్ట్ చేసేవండి. ఇంకా ఆ టైంలో మాకు ముగ్గులు వేయటం రాదు కాబట్టి మా పెద్దవాళ్ళు అంటే ఇరుగు పొరుగు వాళ్ళైతే మాకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు ముగ్గులు వేస్తున్నప్పుడు మా ముగ్గులు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ 11-11:30 అయిపోయేదన్నమాట. అలా అయిపోయిన తర్వాత ఇంకా 12 అవ్వడానికి హాఫ్ అన్ అవర్ అలా మిగులుతుంది కదా. ఆ గ్యాప్లో అయితే ఇంటి ముందు వేసిన ముగ్గు బాగుందా అని చెప్పి మొత్తం వీధి తిరిగంతా ఎవరి ముగ్గు బాగుందో వాళ్ళకైతే మేము ప్రైజెస్ కింద చెప్పుకునే వాళ్ళు అనమాట. ఫస్ట్ వీళ్ళది, సెకండ్ వీళ్ళది, థర్డ్ వీళ్ళది అని. అలా ఆ నైట్ అంతా అయితే పాటలు పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇంకా ఆ పాటలకి డ్యాన్స్ వేసేవాళ్ళు, డ్యాన్స్ వేస్తారు. లేదు ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు నార్మల్గా వింటూ అయితే డ్యాన్స్ వేసేవాళ్ళు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇక నా గుడ్డి పొరటు అయితే మళ్ళీ ఒకసారి మూత తీసి అయితే నీట్గా కలుపుకుంటున్నాను. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, చక్కగా ఆయిల్ సరిగ్గా సరిపోయిందండి. మరి ఆయిల్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే గుడ్డి పొరటు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇందులో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక 30 seconds అలా మూత పెట్టి అయితే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ గుడ్డు పురుటు అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను చపాతీలు అయితే చేస్తాను. అది కూడా చూపించాలా? చపాతీలు ఏమన్నా బ్రహ్మ విద్య అనుకుంటున్నారేమో. చపాతీలు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా, నేను ఎలాగా చేస్తానో మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఇక ఇక్కడ నేను పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట. మధ్యలో వీడియోలో పుస్తకం కనిపిస్తుంది కదా, మా బాబు అయితే చదివింది అప్పచెప్పించుకోమని అయితే వచ్చాడు. ఆ గ్యాప్లో అయితే నేను వాడు చదివింది అయితే అప్పచెప్పించుకుంటున్నాను. మధ్యలో ఇలా పిల్లలు వచ్చి అప్పచెప్పించుకో అని అడుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన చిన్నతనంలో మనం కూడా ఇలాగే చదువుకునేటప్పుడు పక్క వాళ్ళని అప్పచెప్పించుకోమని అడిగేవాళ్ళం కదా, అలా నాకు గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే
పిండి కలుపుకుంటాను. పిండి కలుపుకున్న తర్వాత చపాతీలు ఎన్ని రకాలుగా చేస్తానో చూపించేస్తాను. ఇక మా చిన్నతనం 31st నైట్ అయితే కరెక్ట్ 12 అవ్వంగానే మనం దీపావళికి పెట్టుకునే కొన్ని టపాసులు అయితే అలా అట్టి పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇంకా కరెక్ట్ 12 అవ్వగానే గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరుస్తూ ఆ దాచిపెట్టుకున్న టపాసులు అయితే బాగా కాల్చేవాళ్ళం అనమాట. అలా కాల్స్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. చిన్నతనంలో అప్పట్లో ముగ్గులు వేస్తే ఇప్పుడు ఓన్లీ కలర్స్ మాత్రమే యూస్ చేస్తున్నారు. అంటే కలర్ కలిపిన ముగ్గు పొడి అయితే వేస్తున్నారు. అప్పట్లో చాలామంది ఉప్పులో అయితే కలర్స్ కలిపి వేసేవాళ్ళు. అలా ఉప్పులో కలర్స్ కలపడం వల్ల చాలా అంటే చాలా వరకు ప్లేస్ అయితే కలిసి వస్తుంది. ముగ్గుకు కలర్ ఎక్కువ మనకి పట్టదనమాట. అలా ఉప్పులో అయితే కలిపి వేసేవాళ్ళు. అలా కూడా చాలా అంటే చాలా బాగుండేది. ఈరోజు నైట్ నేను చూసిన ముగ్గుల్లో అయితే అలా ఎవరు కలపలేదు. అప్పట్లో కలిపేవాళ్ళు అనమాట. బహుశా ఇప్పుడు వాళ్ళకి ఆ టెక్నిక్ తెలీదు, లేదంటే ఆ టెక్నిక్ వాళ్ళకి నచ్చలేదు, నాకైతే తెలీదు. ఇక నెక్స్ట్ నేను వచ్చేసి చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇదిగోండి చపాతీ పిండి. నేను తీసుకున్న చపాతీ పిండి వచ్చేసి గోధుమ పిండి. దాని పేరు నాకు రివర్స్ చేసింది కదా, సరిగ్గా అర్థం కాలేదు. ఈ చపాతీ పిండిలో ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే చాలా అంటే చాలా స్మూత్గా వస్తుందన్నమాట. నేనైతే అలా కలుపుకుంటాను. మొత్తం పిండిని నీట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెడతాను. పక్కకు పెట్టిన తర్వాత ఎన్ని షేప్స్లో అయితే చపాతీస్ చేయొచ్చో నేనైతే చూపిస్తాను. ఒక్కొక్క చపాతీకి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట నా దగ్గర. ఇక్కడ నేను చపాతీ పిండి అయితే కలుపుతున్నాను కదా. నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం నేను చపాతీ పిండి కలిపింది మా అత్తగారింట్లో. అప్పుడు నాకు ఎంత వాటర్ వేయాలో తెలీదు. అది కూడా మా అత్తవారు వాళ్ళ ఊర్లో అయితే చపాతీ పిండి ఇలా ఆశీర్వాద్ అయితే ఉండదండి, ఉంటుంది. కానీ మా అత్తయ్య వాళ్ళు ఏదో వైట్ కలర్ పిండి అయితే తీసుకొస్తారు. యాక్చువల్గా నాకు ఇలా 2 రకాల పిండిలు ఉంటాయని అప్పట్లో తెలీదు. ఇంకా మా అత్తగారు తీసుకొచ్చి చపాతీలు చేయమన్నారు. నాకు పిండి కొంచెం వేరేలా అనిపించింది, కానీ బహుశా నేను ఎప్పుడూ కలపలేదు కదా, అందుకేనేమో ఇలా ఉంది అని చెప్పి అయితే నేను పిండి కలపటం స్టార్ట్ చేశాను. ఉప్పు వేసి వాటర్ వేసుకుంటూ మెల్లగా కలుపుతున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ కూడా నాకు ఎంత వేయాలో కూడా నిజంగా అప్పట్లో తెలియదు అనమాట. ఎందుకంటే పెళ్ళి కాకముందు నేను ఎప్పుడు పిండి కలిపిందే లేదు. మా అమ్మ వాళ్ళే చేసుకునేవాళ్ళు అనమాట. తర్వాత మా అక్క వాళ్ళు చేసుకునేవాళ్ళు. నేనైతే పెళ్ళి కాకముందు ఇంట్లో ఎప్పుడు పిండి అయితే కలపలేదన్నమాట. చపాతీ మామూలుగా కాల్చాను, కానీ పిండి ఎప్పుడు కలపలేదండి. ఇక ఫస్ట్ టైం నేను పిండి కలిపింది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. అది కూడా నార్మల్గా ఇలా గోధుమ పిండిలాగా లేదండి, అటు సైడ్ రాయలసీమ సైడ్ వైట్ కలర్ జాస్మిన్ పిండి అని కూడా దొరుకుతుంది కదా, ఆ పిండి అయితే తీసుకొచ్చారు. నాకు అది గోధుమ పిండా కాదా అని కూడా అప్పట్లో పెద్దగా తెలియదు కూడా. ఇక మా అత్తయ్య పిండి ఇచ్చారు కదా, పిండి కలపడం రాదు అని చెప్తే ఏమనుకుంటారు అనే భయంతో నేనైతే ఇక పిండి కలపడం స్టార్ట్ చేశాను. నాకు లిటరల్గా వాటర్ ఎంత వేయాలో తెలియదు. ఇక ఎంతో కొంతలే ఎలాగోలా కలుపుదామని అయితే స్టార్ట్ చేసేసాను. ఇక వాటర్ వేస్తూ మెల్లగా అలా కలుపుతూ అది పలచగా అయితే అయిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఇది గోధుమ పిండేనా లేదంటే వేరే ఏదైనా పిండి తెచ్చిచ్చారా, కన్ఫ్యూజ్ అయ్యని చెప్పి ఒక్కసారి నాకు డౌట్ అయితే వచ్చింది. తర్వాత మా అత్తయ్య వచ్చి నవ్వి ఇంకొంచెం పిండి వేయి నార్మల్కి వస్తుందని చెప్పారు. అప్పుడైతే నా టెన్షన్ కొంచెం తగ్గిందనమాట. ఇలా 2 రకాల పిండ్లు ఉంటాయని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. ఇక నార్మల్గా అక్కడ ఉన్నప్పుడు పిండి కలపడం అయితే అలవాటైపోయింది ఆటోమేటిక్గా. మీరు ఎప్పుడు ఫస్ట్ టైం పిండి కలిపారో మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. కానీ నేను ఇక్కడ పిండి కలుపుకున్నాను. మొత్తం పిండి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఇలా ఆయిల్ వేసి పిండిని అయితే కలుపుతున్నాను. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ బట్టి ఇలా ఆయిల్ వేసి కలపడం వలన పిండి అయితే మనం తీసుకున్న బౌల్కి అయితే అంటదు. అది మన చేతులకి బౌల్కి అంటకుండా సాఫ్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి అది కరెక్టో కాదో నాకైతే తెలియదు. కరెక్ట్ అయితే పర్వాలేదు, నేను అనుకున్నది రాంగ్ అయితే
ఏది కరెక్టో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. పిండి అయితే ఇంకా కలుపుకున్నాను. ఇక ఈ పిండిని కొంచెం కొంచెంగా పక్కకైతే తీసుకొని చిన్న చిన్న బౌల్స్గా అయితే తయారు చేసుకుంటాను. దానికన్నా ముందు ఇక్కడ ఉన్న ఫ్లోర్ అయితే నీట్గా తుడుచుకున్నాను. చిన్నప్పుడు ఇలా పలకని మనం ఎప్పుడన్నా క్లీన్ చేసుకున్నప్పుడు మనం చిన్నతనం తెలియదు కదా, నా పలక ఆరిపో అనేది కొట్టేవాళ్ళం. అదైతే నాకు గుర్తొచ్చిందనమాట. ఎప్పుడు నేను ఇలా బండను క్లీన్ చేసినా కూడా ఆ డైలాగ్స్ అయితే నాకు తప్పకుండా మైండ్లోకి అయితే వస్తాయండి. ఎంతైనా చిన్నతనం మనం మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేదు. ఏమంటారండి మీరు? ఇక నేను కొంచెం కొంచెం పిండి అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్గా అయితే చేసుకోవడం స్టార్ట్ చేశానన్నమాట. ఇక నేను కొంతమంది చూశానండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా బారుగా అయితే చేసేసి చాకు తీసుకొని అయితే కట్ చేసేస్తారు ముక్కలుగా. అలా కూడా అయితే చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా తొందరగానే అయిపోతుంది. నాకైతే ఇలా బౌల్స్ చేసుకోవడం అలవాటు అనమాట. అందుకని నేను కొంచెం కొంచెం బౌల్స్గా అయితే తయారు చేసుకుంటున్నాను. ఇక చపాతీలు చాలామంది ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని అంటూ ఉంటారు. అలా ఏం లేదండి, మనం తినేది ఎలా చేసుకుంటే ఏంటి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక నేను బౌల్స్ అయితే చేసుకుంటున్నాను చిన్న చిన్నగా. తర్వాత వీటిని ఈ షేప్లోనే చేయాలి ఆ షేప్లోనే చేయాలి అని ఏమీ లేదండి. మనకి ఏ షేప్లో వస్తే ఆ షేప్లో చేసుకోవచ్చు. కానీ కొన్ని చపాతీస్ సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని చపాతీస్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే సాఫ్ట్గా ఉంటాయి, తర్వాత హార్డ్ అయిపోతాయి. ఎందుకు అయిపోతాయో నేనైతే ఈ వీడియోలో కంటిన్యూ అయ్యేటప్పుడు చూపిస్తాను. అంటే నేను చపాతీలు చేయడంలో ప్రో అని చెప్పట్లేదు, కానీ నాకు తెలిసినంత వరకు ఎందుకు అలా అవుతాయో చెప్తాను. ఇక్కడ నేను మొత్తం బౌల్స్గా తీసుకొని ఒక్కొక్క షేప్లో అయితే చేసి చూపిస్తాను. మరి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది నార్మల్ చాకుతో కట్ చేసేసి అయితే పిండి అద్దుకొని అయితే రోలర్ స్టిక్తో అయితే ఇది చేసేస్తారు కదా చపాతీని. అలా చేస్తే మనకైతే లోపల లేయర్స్ అయితే రావండి. ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే మంచిగా లేయర్స్ అయితే పొరలుగా వస్తాయి. అలా పొరలుగా వస్తున్న చపాతీ మనం చేసిన మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటాయి. ఇలా చేసుకోవటం వల్ల చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా నార్మల్గా మనం రోల్ చేసేసుకొని వేసేసుకున్నాం అనుకోండి, ఆ కొంతసేపటికే అవి నార్మల్ స్మూత్గా ఉంటాయి, తర్వాత హార్డ్గా అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ట్రయాంగిల్ షేపు. ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువగా చేస్తారనమాట. ఇక ఇంకో చపాతీ ఇంకోలాగైతే చూపిస్తాను. ఇలా చపాతీ చాలామంది బాగా ప్రోస్ ఏం చేస్తారంటే జస్ట్ వాళ్ళు చపాతీ అసలు తీయరండి. బండ మీద అలా రోల్ అయిపోతూ ఉంటుంది. చాలా అంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. చాలాసార్లు నేను ట్రై చేశాను, కానీ అలా చేయడం అయితే నాకు రాలేదు. ఇదిగోండి ఇక్కడ ఇంకో షేప్ వచ్చేసి స్క్వేర్ లాగా అయితే చేశాను. ఇది మా అమ్మ స్టైల్ అనమాట. ఇక్కడ ఇంకో చపాతీ చేస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్గా మ్యాక్సిమం చాలామంది చేసే స్టైల్ అనమాట. ఇలా ఏ షేప్లో చేసుకున్నా కూడా ఫోల్డ్ అయితే చేసుకున్నాం అనుకోండి, చపాతీస్ చాలా అంటే చాలా లేయర్స్గా బాగా వస్తాయి. చాలాసేపు కూడా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. మనం నార్మల్గా ఇలా చేసేసుకొని కాల్చుకున్నాం అనుకోండి, అవి చాలాసేపు అయితే స్మూత్గా ఉండవు, హార్డ్ అయిపోతాయి అన్నమాట. చల్లారిన తర్వాత మీరు కూడా ఇలా నేను చూపించిన ఫోల్డ్స్లో ఏ ఫోల్డ్ మీరైతే యూస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇదే విధంగా మిగతా చపాతీ పిండిని మొత్తం అయితే నేను ఇలా తయారు చేసుకుంటాను. ఫోల్డ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఫస్ట్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ చిన్న చపాతీ లాస్ట్లో కొంచెమే పిండి మిగిలింది. ఆ కొంచెం పిండిని కూడా అయితే అలా చేశాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక తవ్వ అయితే పెట్టుకున్నాను. తవ్వ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలు నేను ఏవైతే ఫోల్డ్స్ వేసానో ఆ ఫోల్డ్స్ని అయితే కాల్చి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, ఏదేది ఏ షేప్ వస్తుందో. ఎందుకంటే అందరికీ ఈ షేపులు తెలుసో లేదో నాకు తెలీదు, అందుకనే చపాతీ ఇన్ని రకాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి అయితే చూపిస్తున్నాను. ఎలా చేసుకున్నా కూడా చపాతీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక నేనైతే 31st నైట్కి కింద ముగ్గు వేస్తున్నారు మా అపార్ట్మెంట్ వాళ్ళు. దాంట్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. అందుకే నా పని అయితే కంప్లీట్ చేసుకుంటూ కాసేపు మీతో అయితే ముచ్చట్లు పెట్టాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.
మరి మీరు నాకు తప్పకుండా సపోర్ట్ అందిస్తారని అయితే ఆశిస్తున్నాను. మరి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది. ఇక అందుకనే వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మీ అండ్ మై ఫ్యామిలీ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ యూట్యూబ్. ఉంటానండి మరి. బాయ్.